హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొల్ల చిదరేలా కట్టించిన ఈ డూప్లెక్స్ విల్లా చూద్దామండి. ఈ ఇంటి కన్స్ట్రక్షన్ చాలా బాగా చేయించారు. అంతా కూడా ఇంజనీరింగ్ ప్లానింగ్తో కట్టించారండి. లోపల కలర్స్ వైస్ కానీ, లోపల ప్లానింగ్ వైస్ కానీ, ఇంటీరియర్ డిజైన్ కానీ నెక్స్ట్ లెవెల్లో చేయించారండి. కొమ్ము పాడేశారండి ఒక మాటలో చెప్పాలంటే. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్నారు, అలా ఇంటి ప్లానింగ్ ఎలా ఉందన్నది వీడియోలో క్లియర్గా చెప్తానండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇల్లు తీసుకోవడానికే కదండి, ఇల్లు కట్టించుకుందారన్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంటుంది, అందుకే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే ఈ వీడియో చేస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో క్లియర్గా చూడండి. ఫ్రెండ్స్, ఇంటి డీటెయిల్స్లోకి వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్లో కట్టించిన డూప్లెక్స్ విల్లా అండి. ఈ హౌస్ ఆల్రెడీ సేల్ అయితే అయిపోయిందండి. పక్కన ఉన్న హౌస్ సేల్కి ఉంది. మనకి ఈ హౌస్ మాత్రం టోటల్గా వర్క్ కంప్లీట్ అయిపోయింది కానీ ఈ వీడియో చూద్దామండి. పక్క హౌస్ కూడా సేమ్ టు సేమ్ ఉంటుందండి. పిన్ టు పిన్ ఉంటుంది, ఎక్కడ కూడా చేంజ్ అయితే ఉండదు. మనకు ఫ్రంట్ ఎలివేషన్ చూడండి ఒకసారి. నైట్ టైం లుక్ కూడా చూసారు కదా. మన అవుట్ సైడ్ కూడా కార్ అయితే పెట్టుకోవచ్చండి. మనకి ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 30x60 అండి. ఇది 200 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది సెన్స్లో చూస్తే 4.1 సెంట్స్ వరకు అయితే వస్తుందండి. ఫ్రెండ్స్, మనకు ఫ్రంట్ ఇచ్చిన ఎలివేషన్ ఒకసారి చూడండి, చాలా బాగా చేయించారండి. లోపలికి వెళ్ళినప్పుడు ఇంకా క్లియర్గా చూపిస్తాను చూడండి. ఈ మెజర్మెంట్స్లో ఈ హౌస్ చాలా బాగా వచ్చిందండి. ప్లాన్ కూడా వీడియో ఎండింగ్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, మన గేట్ తీసిన లోపలికి ఎంటర్ కూడా పెద్ద పార్కింగ్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ 2x4 విట్ టైల్స్ యూజ్ చేశారండి. ఇది అడ్జస్టెడ్ టైల్ యూజ్ చేశారు. మనకి బిల్డింగ్ వెనక్కి కట్టించారండి. ఒకసారి చూడండి, మనకి బిల్డింగ్ చాలా బ్యాక్ సైడ్కి అయితే కట్టించారు. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియాకి అయితే యూజ్ చేసుకోవడానికి అయితే బాగుంటుందండి. పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారు. ఇందులోనే సపరేట్గా గార్డెన్ కూడా ఇచ్చారండి. మనకి ఈ ప్లేస్లో గార్డెన్ యూజ్ చేసుకోవచ్చు. మన కార్ ఇలా సైడ్గా పెట్టుకుంటే 2 కార్లు కూడా పెట్టుకోవచ్చు అండి. అవుట్ సైడ్ కూడా కార్ అయితే పెట్టుకోవడానికి బాగుంటుంది. మనకి ఇక్కడ యూవీ పాయింట్ కానీ, మోటార్ పాయింట్ కానీ అన్ని కూడా ఈ సైడ్ ఇచ్చారండి. మనకి బిల్డింగ్ వెనక్కి కట్టించారు కదా, ఒకసారి ఎలివేషన్లో చూపించారు కదా. ఈ గడ్డర్ అయితే వెనక్కి తీసుకొచ్చారండి. దీని మీద కూడా గ్లాస్ అయితే యూజ్ చేస్తారు. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉందండి. మనకి చుట్టువైపులు తిరిగే సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్ ప్లానింగ్ వీడియో ఎండింగ్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఉంటుందండి, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్ చుట్టువైపులు కూడా సెట్ బ్యాక్స్ అయితే మంచిగా ఇచ్చారండి. ఇది 3 అడుగులు ఇచ్చారండి. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారు. మనకు నార్త్ వైపు కూడా ఒక డోర్ అయితే ఇచ్చారు. అక్కడ కనిపిస్తుంది కదా, ఒక వాష్ బేసిన్ కూడా తీసుకున్నారండి. వర్క్ వైజ్ చాలా బాగా చేశారు. చుట్టువైపులు కూడా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారండి. ఇక్కడ ఫ్రంట్ మెయిన్ డోర్ అయితే టోటల్గా టేక్ వుడ్ యూజ్ చేశారండి. మరి హెవీగా కాకుండా సింపుల్ డిజైన్లో తీసుకున్నారు. ఇక్కడ యూజ్ చేసిన స్టెప్స్ డిజైన్ కూడా చూడండి, టోటల్గా గ్రానైట్ యూజ్ చేశారు. డబుల్ స్టెప్ ఇచ్చారండి. మెయిన్ డోర్ డిజైన్ కూడా చాలా బాగుంది. మన ఫ్రంట్ వచ్చిన విండోస్ రెండింటికి కూడా పూజా రూమ్లో అండ్ కిచెన్లో వచ్చిన 2 విండోస్ కూడా టేక్ వుడ్కి అయితే వెళ్ళారు. లోపలికైతే వెళ్ళి చూద్దాం హౌస్ ఎలా ఉందన్నది. మనకి ఇక్కడ యూజ్ చేసిన హ్యాండిల్ డిజైన్ కూడా చూడండి, మెయిన్ డోర్కి యూజ్ చేస్తుంది. ఇక్కడ గోజరేజ్ లాక్ యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసి లోపలికి ఎంటర్ అయ్యే 2x4 విట్ టైల్స్ యూజ్ చేశారు. గ్లాస్ ఫినిష్తో తీసుకున్నారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. పక్క బిల్డింగ్కి అయితే ఈ టైల్స్ మారుతాయండి. 2.5x5 విట్ టైల్స్ యూజ్ చేశారు. ఈ చిన్న చేంజ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు లోపల కంటే రైట్ సైడ్ ఒక విండో తీసుకున్నారు. సింగిల్ కాన్ విండో తీసుకున్నారు. లోపల విండోస్ ఉన్న WPC విండోస్ తీసుకున్నారు, ఇంక్లూడింగ్ మనకి మస్కిటో మ్యాట్స్ వచ్చినాయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్ డోర్కి యూజ్ చేసిన థిక్నెస్ ఒకసారి చెక్ చేద్దాం చూడండి. 1.5 అంగుళాల పైన అయితే ఉంటుందండి. మెయిన్ డోర్ అయితే ఈ టైంలో ఇంత థిక్నెస్ ఎవరో కూడా ఇవ్వట్లేదండి. చాలా క్వాలిటీకి ఇల్లు అయితే కట్టించారు. మనకి కింద నుంచి కూడా హౌస్ ఎలా కట్టించారో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కట్టించిన ఫిక్స్ కూడా ఉన్నాయండి. మనకి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాం, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి స్ట్రైట్గా హాల్ తీసుకున్నారండి. హాల్ చాలా పెద్దదిగానే ఇచ్చారు. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 11x23 అడుగుల 9 అంగుళాలండి. సీలింగ్ డిజైన్ కూడా చూడండి, సింపుల్ డిజైన్లో తీసుకున్నారు. ప్రాపర్ లైటింగ్ యూజ్ చేశారండి. హాల్లో లెఫ్ట్ సైడ్ ఒక టీవీ యూనిట్ తీసుకున్నారు. లోపలంతా కూడా చాలా సింపుల్ కలర్స్ చేయడం వల్ల చాలా క్లాస్ లుక్లో కనిపిస్తుందండి. చాలా మంచిగా ఉంది. హాల్లో పక్కన పెద్ద విండో కూడా తీసుకున్నారు. మనకి లెఫ్ట్ సైడ్ ఇక్కడ టీవీ యూనిట్ తీసుకున్నారు. టీవీ యూనిట్ డిజైన్ అయితే చాలా బాగుంది. కింద నుంచి టాప్ వరకు కూడా చేయించారండి. సీలింగ్ అటు వరకు చేయించారు. ఇక్కడ యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. మ్యాటీ ఫినిష్తో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు. మనకు పక్కనైతే లోవర్స్ యూజ్ చేశారండి. వాల్ ప్యానెల్స్ యూజ్ చేశారు. బ్యాక్గ్రౌండ్లో మనకు రోప్ లైటింగ్ కూడా తీసుకున్నారు. మనకు చుట్టువైపులు ఫ్రేమింగ్ వచ్చి వుడ్ ఫ్రేమింగ్ తీసుకున్నారండి. దానికి లామినేట్ సీట్స్ యూజ్ చేశారు. ఇక్కడ యూజ్ చేసిన హ్యాండిల్ డిజైన్స్ కూడా చూడండి. మనకి ఇక్కడ ఆటో ఇంజెస్ యూజ్ చేశారండి. టీవీ డిజైన్ అయితే చాలా బాగుందండి. చూడడానికి చాలా బాగుంది. ఈజీగా అలాంటి టీవీ అయినా బాగా సెట్ అవుతుంది. స్ట్రైట్ వ్యూ వస్తుందండి. మనకి డూప్లెక్స్ హౌస్ కాబట్టి సెంటర్లో స్టెప్స్ ఇచ్చారండి. మనకి పైకి వెళ్ళినప్పుడు స్టెప్స్ ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, మనకి ఈ స్టేర్ కేస్ దగ్గర వచ్చిన ఈ ప్లేస్ వచ్చి మనకు నచ్చినట్టుగా మాడిఫై చేసుకోవచ్చండి. చిన్న లాన్ కానీ గార్డెన్ టైప్ కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. హాల్ చాలా స్పేసెస్గా వచ్చింది, ఒకసారి చూడండి. వర్క్ వైజ్ కూడా చాలా బాగుందండి.
ఫ్రెండ్స్ మనకి సెంటర్లో ఇక్కడ విండో తీసుకున్నారండి. ఇక్కడ విండోస్ కానీ గుమ్మాలు కానీ ఒకసారి మీరు చెక్ చేస్తే 7.5 అడుగులు వెయిట్లు ఇచ్చారండి. ఈ విండోస్లో ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ యూజ్ చేశారు. లోపల గుమ్మాలు కిటికీలన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ యూజ్ చేశారు. మనకి ఈ స్లాబ్ హైట్ వచ్చి 11.5 అడుగులు ఇచ్చారండి. దానివల్ల మనకి ఇంత బాగా కనిపిస్తుంది. మీరు కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఈ హైట్లో స్లాబ్ యూజ్ చేయండి. ఫ్రెండ్స్ మనకి టీవీ ఫ్రంట్ సోఫా సెట్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. యూసేప్ సోఫా సెట్ బాగా సెట్ అవుతుంది. స్ట్రైట్ వ్యూ వస్తుందండి. మీకు ప్లాన్లో కూడా చూపిస్తాను, మీకు స్క్రీన్ షాట్లో పెడతాను కదా, ఒకసారి చెక్ చేయండి. మన టీవీ డిజైన్ అయితే చాలా బాగుందండి. లోపల కలర్స్ వైజ్ కూడా చాలా సెలెక్టివ్గా వేశారు. ఫ్రెండ్స్ మనకు లోపలికి అంటే మెయిన్ డోర్ పక్కనే ఇక్కడ పూజారం తీసుకున్నారండి. పూజారం కూడా టోటల్గా టేక్వుడ్ యూజ్ చేశారు. ఇక్కడ వినాయకుడికి అయితే మనకి గ్లాస్కి యూజ్ చేశారండి. ఇది కూడా 7.5 అడుగులు హైట్లో మనకి గుమ్మం ఇచ్చారండి. పూజారం కూడా పెద్దదిగానే ఇచ్చారు. 5x6.5 సైజులు అయితే ఇచ్చారండి. విండో హైట్ వరకు మనకి వాల్టైల్స్ యూజ్ చేశారు. ఈస్ట్ వైపుకి అయితే ఒక విండో తీసుకున్నారండి. లోపల దేవుని పెట్టుకుని వీళ్ళ ప్లాట్ఫామ్ కూడా చేయించారండి. ఈజీగా ఒక 4 సరిపోతుంది. ఫ్రెండ్స్ మన లోపలికి అంటే లెఫ్ట్ సైడ్ కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా ఇచ్చారండి. టీవీ బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి ఆగ్నేయంలో కిచెన్ వస్తుందండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ తీసుకున్నారని చూడడానికి ఎంత బాగుందో ఒకసారి చూడండి. మనకి సీలింగ్ వరకు వాల్టైల్స్ యూజ్ చేశారు. ఇక్కడ యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఫ్రెండ్స్ మనకు టోటల్గా ఇది మాడ్యులర్ కిచెన్ చేయించారండి. A to Z అన్ని కూడా చేయించారు. మనకి ఇక్కడ ఈ వాల్టైల్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ వరకు తీసుకొచ్చారు. మనకి సింక్స్ దగ్గర అది కూడా వాటర్ పడినప్పుడు ఏమి చమాయింపు రాకుండా ఈస్ట్ వైపు ఒక విండో తీసుకున్నారండి. ఎల్సేప్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఇక్కడ ప్లగ్ పాయింట్స్ అయితే తీసుకున్నారండి గ్రైండర్ మిక్సీ పెట్టడానికి. ఇక్కడ గ్లాసీ ఫినిష్తో డెక్లమ్ సీట్స్ యూజ్ చేయడం వల్ల కూడా చాలా బాగుంది. ఇక్కడ యూజ్ చేసిన హ్యాండిల్ డిజైన్ కూడా ఒకసారి చెక్ చేయండి. మనకి ఇందులో ఓవెన్ అది పెట్టుకోవడానికైతే పాయింట్స్ తీసుకున్నారు. మనకి కింద నుంచి టాప్ వరకు కూడా ఒకటే డోర్ యూజ్ చేశారు. దీనివల్ల కూడా చూడడానికి చాలా బాగుందండి. ఇక్కడ బొందులు కాకుండా ఇంజెస్ యూజ్ చేశారండి. ఇవి కూడా మనకి స్ట్రైట్ డోర్స్ టైప్ అయితే ఇచ్చారు. సీలింగ్ అటు వరకు అయితే తీసుకున్నారండి. మనకి ఇక్కడ హ్యాండిల్స్ కాకుండా ప్రొపైల్ ఛానల్స్ యూజ్ చేశారు. మొత్తం టోటల్గా ఇదంతా కూడా ప్లేవుడ్తో చేయించారండి. ఇందులో మనకి సిమ్లీ పెట్టుకున్న కూడా వీళ్ళే చేయించారండి. ఓనర్స్ మాత్రం సిమ్లీ పెట్టుకున్నారు. ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు సిమ్లీ పెట్టుకున్నారు. వీళ్ళు సిమ్లీ పెట్టుకున్న ప్రొవిజన్ అయితే ఇచ్చారంతే అండి. మనం ఈ టైప్లో సిమ్లీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళు ఆ టైప్లో చేయించారు. చూడడానికి అయితే చాలా క్లాస్ లుక్లో కనిపిస్తుందండి. మనకు టోటల్గా మాడ్యులర్ కిచెన్ చేయించారండి. ఎల్సేప్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. మనకు ప్లాట్ఫామ్ కింద బాస్కెట్స్ కూడా తీసుకున్నారండి. ఇవి కూడా ఆటో స్టాపర్స్ యూజ్ చేశారు. స్టాపర్స్ యూజ్ చేశారండి. కిచెన్లో సెల్ఫ్స్ చాలా ఎక్కువగానే ఇచ్చారు. మనకి ఎంత స్టోరేజ్ ఉన్నా కూడా సరిపోతుందండి. ఇక్కడ కూడా పెద్ద పెద్ద బాస్కెట్స్ ఇచ్చారండి. మనకు రైస్ కానీ కాయగూరలు కానీ పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది. ఫ్రెండ్స్ మనకు టోటల్గా కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా రెండు కలిపి ప్లేస్ వచ్చి 10x22 అడుగుల 3 అంగుళాలండి. ఇక్కడ సింక్ దగ్గర యూజ్ చేసిన ట్యాప్ డిజైన్ కూడా చూడండి. మనకి ఇది హ్యాండ్ వాషర్లో ఫ్రంట్కి వస్తుందండి. మనకంతా కూడా అప్డేటెడ్గా కట్టించారండి. హౌస్ అంతా కూడా అప్డేటెడ్గా ఉంటుంది. మన కాకినాడలో కూడా ఈ టైప్ ఆఫ్ హౌసెస్ అయితే రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా చాలా పెద్దదిగానే ఇచ్చారు. చాలా స్పేసెస్గా కూడా ఉందండి. ఇక్కడ ఇచ్చిన సీలింగ్ డిజైన్ కూడా చూడండి. సింపుల్ డిజైన్లో తీసుకున్నారు. మనకి ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి పాయింట్ ఇచ్చారండి. పక్కన క్రోక్రో యూనిట్ టైప్ చేయించారండి. ఇది కూడా సీలింగ్ అటు వరకు చేయించారు. అక్కడక్కడ స్పాట్ లైట్స్ కూడా యూజ్ చేశారండి. ఫ్రెండ్స్ మనకి యూనిట్లో ప్రాపర్ లైటింగ్ యూజ్ చేశారండి. చూడడానికి అయితే దానివల్ల చాలా క్లాస్ లుక్లో కనిపిస్తుంది. అంతా కూడా ఇంజనీరింగ్ ప్లాన్తో కట్టించారండి. అంతా కూడా 3D పిన్స్ తీసుకున్న తర్వాత వర్క్ చేయించారండి. మనకి సీలింగ్ లైట్ డిజైన్స్ కానీ కబోర్డ్స్ కానీ అంతా కూడా 3D ప్లాన్ తీసుకున్న తర్వాత కట్టించారండి. A to Z అంతా కూడా ప్లానింగ్ అయితే ఉంది. సీలింగ్లో మనకు వైరింగ్ ఎలా వెళ్ళింది అన్నది కూడా వీళ్ళ మనకి ప్లాన్ రూపంలో ఇస్తారండి. పక్కన ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు. సౌత్ వైపు కూడా డోర్ ఇచ్చారు కదా, బయటకైతే వెళ్ళి చూద్దామండి. అవుట్ సైడ్ కూడా 2.5 అడుగులు ప్లేస్ ఇచ్చారండి. మనకు అవుట్ సైడ్ ఇక్కడ వాష్ ఏరియా తీసుకున్నారు. ఎవరైనా సర్వెంట్స్ ఉంచితే ఇలా వచ్చి వర్క్ చేసి వెళ్ళిపోవడం మీద బాగుంటుందండి. చుట్టువైపులో తిరిగాని సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఇల్లు ఎక్కడ ఉందండి అడ్రస్ కోసం మాట్లాడుకుంటే మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ సంతోష్ నగర్లో అయితే ఉంటుందండి. ఇది గంగనాథ్ నగర్ పక్కన సంతోష్ నగర్లో అయితే ఉంటుంది. ఏరియా వైజ్ అయితే చాలా బాగుంటుందండి. చాలా మంచి లొకాలిటీ ఇల్లు అయితే ఉంటుంది. ఇంటి దగ్గర సర్పవరం జంక్షన్ అయితే జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుంది. బానుగూడ సెంటర్కి అయితే 4 km డిస్టెన్స్ అయితే రావచ్చు. రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి అయితే రఫ్గా ఒక 5 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. ఆటో ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. ఇంటి దగ్గర స్కూల్స్ కానీ కాలేజీలు కానీ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటాయండి. ఫ్రెండ్స్ మనకి కింద ఇచ్చిన మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇక్కడ యూజ్ చేసిన బెడ్రూమ్ డోర్ డిజైన్ అయితే చాలా బాగుంది. బెడ్రూమ్కి అయితే మనకి ఇక్కడ లాక్ సెట్ యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకి మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దదిగా ఇచ్చారండి. 11 అడుగుల 2 అంగుళాలు ఇంటూ 15 అడుగులు తీసుకున్నారండి.
బెడ్రూమ్ చాలా స్పేసెస్గానే వచ్చింది. ఇక్కడ ఇచ్చిన సీలింగ్ డిజైన్ కూడా చూడండి, సింపుల్ డిజైన్లో తీసుకున్నారు. ఎక్కడ కూడా మనకు బార్డర్స్ కానీ ఇలాంటివి ఏమి వెళ్ళకుండా సింపుల్ డిజైన్లో తీసుకోవడం వల్ల మనకి ఈ క్లాస్ లుక్ వచ్చిందండి. ప్లస్ మనకి ఇక్కడ ఇచ్చిన విండో ప్లేస్మెంట్ కూడా ఒకసారి చూడండి. మన బెడ్ వేసుకుంటే పైన వస్తుందండి. ఇది హైట్లో ఇచ్చారు. మనకి బెడ్కి విండోకి ఎటువంటి సంబంధం లేకుండా ఇచ్చారండి. దీనివల్ల మనకి కట్టిన అది వేసుకున్నప్పుడు అడ్డు లేకుండా అయితే ఉంటుంది. మనకి వెస్ట్ వైపు వాల్కి అయితే టోటల్గా వాల్ డ్రాప్ చేయించారండి. వాల్ డ్రాప్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఇందులో ఒక విండో కూడా తీసుకున్నారు. పక్కన డ్రెస్సింగ్ టేబుల్ యూనిట్ కూడా వీళ్ళు చేయించారండి. ఫ్రెండ్స్ ఇక్కడ యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ యూజ్ చేసిన హ్యాండిల్ డిజైన్స్ కూడా ఒకసారి చూడండి. మ్యాట్రిక్ ఫిన్స్ తో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు. మనకి ఇక్కడ యూజ్ చేసిన హ్యాండిల్ డిజైన్స్ చూడండి. హ్యాండిల్స్ చూడేసరి ఎంత పెద్దగా ఉన్నాయన్నది. దీనివల్ల కూడా చాలా లుక్ వచ్చిందండి. ఫ్రెండ్స్ ఒకసారి చూస్తే మనకి కింద నుంచి టాప్ వరకు ఒక సింగిల్ డోర్ ఇచ్చారండి. మనకి 2 doors కింద ఇస్తారు కదా, కింద ఒక పార్టీషన్ పైన ఒక పార్టీషన్. అలా కాకుండా కింద నుంచి పై వరకు కూడా ఒకటే పార్టీషన్ మనకి డోర్ యూజ్ చేశారు. లోపల ఒక లాకర్ టైప్ కూడా ఇచ్చారండి. మనకి ఇక్కడ ఇంజెస్ యూజ్ చేశారు. మనకి ఆటో క్లోజెస్ కింద అయితే ఓపెన్ అవుతుందండి. ఇవి క్లోజ్ అవుతాయండి. మనకి ఇలా సింగిల్ డోర్ యూజ్ చేయడం వల్ల కూడా చాలా బాగుందండి. చూడడానికి అయితే చాలా బాగుంది. టోటల్ కూడా అన్నీ కూడా ఓపెనబుల్ డోర్స్ అండి. మనకి ఇందులోనే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ యూనిట్ కూడా చేయించారు. ఇలా డోర్స్ కింద నుంచి టాప్ వరకు కూడా ఒకటే డోర్ యూజ్ చేయడం వల్ల కూడా మనకి అడ్వాంటేజ్ అయితే ఉంటుందండి. ఇప్పుడు లేటెస్ట్ డిజైన్స్ అయితే ఇలా చేయిస్తున్నారండి. ఇదంతా కూడా ఎక్స్పెన్సివ్ కింద అయితే ఉంటుంది. ఇలా అలా కాకుండా ఎక్కడ కూడా వర్క్ కోసం రాయిజీ పడకుండా మనకి చాలా బాగా చేయించారండి. ఫ్రెండ్స్ మనకు లోపలంతా కూడా ఒకటే కలర్ కాంబినేషన్ యూజ్ చేయడం వల్ల కూడా చాలా బాగుంది. ఈ కలర్స్ అన్ని కూడా మనకి ఫైల్లో నోట్ చేసి ఇస్తారని మనకి ఎప్పుడైనా కదా కలర్స్ వేసుకోవాలన్నప్పుడు అయితే ఉపయోగపడుతుంది. లోపల స్విచ్చెస్ అన్ని కూడా గోల్డ్ మెల్ స్విచ్చెస్ యూజ్ చేస్తారు. బెడ్రూమ్ చాలా స్పేసెస్గా ఇచ్చారండి. ఈ కార్నర్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఈ వాష్రూమ్ కూడా చూద్దామండి. బెడ్రూమ్ డోర్స్ అండ్ వాష్రూమ్ డోర్స్ ఇవన్నీ కూడా చూడండి. మనకి ఇక్కడ లోపల కబోర్డ్స్కి యూజ్ చేయండి డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారండి. సేమ్ ప్యాటర్న్లో ఉండేలా చేయించారు. ఫ్రెండ్స్ మనకి ఈ వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 7x11 అండి. వాష్రూమ్ చాలా పెద్దదిగానే ఇచ్చారు. ఇక్కడ యూజ్ చేసిన వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. పెద్ద పెద్ద టైల్స్ యూజ్ చేశారు. మనకి ఇది లాటిగేట్ సిమెంట్తో ఫిక్సింగ్ చేశారండి. మనకి సెంట్రల్ ఎఫెక్ట్స్ గ్రౌటింగ్ కూడా పెట్టించారు. దీనివల్ల మనకి చమాయింపులు లాంటివి కూడా ఫ్యూచర్లో రాదండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వాల్ మౌంటైన్ యూజ్ చేశారు. పక్కన సవర్ ఏరియా ఇచ్చారు. వాష్రూమ్ అయితే 2 separate పాట్స్ కింద విడి తీసారండి. మనకు కావాలంటే ఇక్కడ గ్లాస్తో సపరేట్ చేసుకుంటే కూడా బాగుంటుంది. టోటల్గా ఈ ప్లేస్ అంతా సవర్ ఏరియా కింద సపరేట్ చేశారు. లోపల మనకి ట్యాప్స్ అన్ని కూడా కోరియల్ కంపెనీ ట్యాప్స్ యూజ్ చేశారండి. సూట్స్ కూడా కోరియల్ కంపెనీ యూజ్ చేశారు. ఇది ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మార్కెట్లో టాప్ బ్రాండ్ అండి. వర్క్ చాలా బాగా చేయించారు. ఎక్కడ కూడా రాజీ పడకుండా చేయించారండి. చిన్న విషయం కూడా ఎక్కడ రాజీ పడకుండా చాలా బాగా చేయించారండి. మనకి ఇక్కడ టేబుల్ టాప్ వాష్ బేసిన్ తీసుకున్నారు. మన చుట్టువైపులో కూడా మనకు వాల్ టైల్స్ యూజ్ చేశారండి. ఇక్కడ ర్యాక్ కంపెనీ వాష్ బేసిన్ యూజ్ చేశారండి. ఇక్కడ యూజ్ చేసిన హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయి. సర్ప్రైజ్గా చిన్న యూనిట్ కింద చేయించారు. మనకి సూట్స్ వచ్చి మరి కోరియల్ కంపెనీకి అయితే వెళ్ళారండి. మనకు టోటల్గా లోపల ఇన్బుల్ ట్యాంక్ కానీ ఈ సూట్స్ కానీ ఇవన్నీ కూడా కోరియల్ కంపెనీకి యూజ్ చేశారండి. అంతా కూడా బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ యూజ్ చేస్తారు. ఎక్కడ వర్క్ వైజ్ అయితే రాజీ పడకుండా చేయించారండి. మనకి ఇది అప్డేటెడ్ వర్షన్లో ఈ వర్క్ అంతా కూడా చేయించారు. వీళ్ళైతే మొత్తం టోటల్గా అప్డేటెడ్ వర్షన్లో అయితే ఉంటుంది. ఈ టైప్లో మీరు ఆ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా సరే మాకు ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఈ స్టేర్ కేజ్ కింద మనకి ఇన్వర్టర్ పెట్టుకుని పాయింట్ తీసుకున్నారని ఒకసారి స్టేర్ కేజ్ కూడా చూడండి. చాలా బాగా ఎక్కించారండి. దీనివల్ల మనకు పైన సామాన్లు పెట్టుకెళ్ళేటప్పుడు అయితే చాలా బాగుంటుంది. ఈ స్టెప్స్ దగ్గర అయితే మనకు గ్రానైట్ యూజ్ చేశారండి. అలాగే ఈ సైడ్ అయితే మనకు వాల్ టైల్స్ యూజ్ చేశారు. టోటల్గా ఇదంతా కూడా గ్లాస్ యూజ్ చేశారు. టెప్లాన్ గ్లాస్ యూజ్ చేశారు. మనకి అంతా కూడా ఎస్ఎస్ రైలింగ్ యూజ్ చేశారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్ పైకి అయితే వెళ్ళి చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదా, మరి ఫస్ట్ ఫ్లోర్లో కూడా చూద్దామండి. ఇది డూప్లెక్స్ హౌస్ అండి. ఈస్ట్ ఫేసింగ్ లా కట్టించిన 3 BHK డూప్లెక్స్ విల్లా అండి. పైన యూజ్ చేసిన శాండలైట్ డిజైన్ కూడా ఒకసారి చూడండి. మీకు పైకి వెళ్ళినప్పుడైతే ఇంకా బాగా చూపిస్తాను. స్టెప్స్ కూడా ఎక్కడ కూడా మనకి ఇరుక్క లేకుండా చాలా స్పేసెస్గానే ఉంది. ఫ్రెండ్స్ వీడియో అయితే కొంచెం లెంతీగానే వస్తుందండి. A to Z మీకు ఎక్స్ప్లెయిన్ చేసి తీయడం వల్ల అయితే కొంచెం లెంతీగానే వచ్చిందండి. ఒకసారి చివరి వరకు చూడండి. ఇక్కడ ఇచ్చిన శాండలైట్ డిజైన్ చూడండి. మనకి సెంటర్లో ఇక్కడ విండో కూడా ఇచ్చారు ఇంట్లేషన్ గురించి. ఫ్రెండ్స్ అలాగే మన స్టెప్స్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఈ డోర్ చూసారుగా, మన సీక్రెట్ డోర్ టైప్ అయితే చేస్తారు. ఇంకా చిన్న చిన్న గ్యాప్స్ ఉంది. ఈ గ్యాప్ కూడా కనిపించకుండా చేస్తారండి. మనకి ఇదంతా కూడా స్టోరేజ్ కింద చిన్న రూమ్ కింద అయితే ఇచ్చారు.
మనకిది స్టెయిర్ కేస్ కిందైతే వస్తుందండి. బయటికెళ్ళేటప్పుడు స్టెయిర్ కేస్ ఉంటుంది కదా! ఆ స్టెయిర్ కేస్ కింద వచ్చిన రూమ్ అండి ఇది. ఈ గ్యాప్ కూడా లేకుండా ఈళ్ళు కవర్ చేస్తారండి. అక్కడ రూమ్ ఉన్నట్టు ఎవరికీ కూడా తెలీదు. ఫ్రెండ్స్ మనకి ఈ డూప్లెక్స్ హౌస్ ఫస్ట్ ఫ్లోర్‌కొచ్చామండి. కింద వచ్చినట్టుగానే పైన కూడా స్పేసెస్‌గా హాల్ తీసుకున్నారండి. సార్ సీలింగ్ డిజైన్ చూడండి. సింపుల్ డిజైన్‌లో తీసుకున్నారు. సేమ్ టు సేమ్ కింద ఎలా వచ్చిందో అలాగే వచ్చిందండి. కొంచెం కింద దాని మీద పైన హాల్ అయితే పెద్దదొస్తుంది. ఇది మాస్టర్ బెడ్‌రూమ్ అవుతుందండి పైన. అలాగే ఇక్కడ థర్డ్ బెడ్‌రూమ్ కూడా ఇచ్చారు. రైట్ సైడ్ ఇక్కడ టీవీ యూనిట్ చేయించారండి. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా టీవీ యూనిట్ డిజైన్ బాగా చేయించారండి. నాకు బ్యాక్‌గ్రౌండ్‌లో వాల్ పేపర్ యూజ్ చేసి చుట్టువైపులో కూడా ఫ్రేమింగ్ టైప్ ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి కింద వచ్చినట్టు పైన కూడా స్ట్రైట్ వ్యూ వస్తుందండి. యూసేఫ్ సోఫా సెట్ అయితే బాగా సెట్ అవుతుంది. సేమ్ టు సేమ్ కింద హాల్ ఎలా వచ్చిందో పైన కూడా అలా వచ్చింది. పైన కాకపోతే కొంచెం ఎక్స్ట్రాగా హాల్ అయితే పెద్దది వస్తుందండి. మనకు నార్త్ పైకి ఒక విండో డోర్ తీసుకున్నారు. ఫ్రెండ్స్ పైన వచ్చిన మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. సేమ్ టు సేమ్ కింద ఎలా వచ్చిందో సేమ్ సైజులో వస్తుంది. ఇది కూడా 11 అడుగుల 2 అంగుళాల ఇంటూ 15 సైజులతో వస్తుంది. మనకి ఓన్లీ ఒక చేంజ్ అయితే సీలింగ్ డిజైన్ అయితే మారుతుందండి. ఇక్కడ సీలింగ్ లో వచ్చి ప్రాపర్ లైటింగ్ యూజ్ చేశారు. సేమ్ విండో కానీ కబోర్డ్స్ కానీ సేమ్ టు సేమ్ ఉంటుందండి. ఇది కూడా కింద నుంచి టాప్ వరకు కూడా మనకి వాల్ డ్రాప్స్ చేయించారు. ఇవి కూడా సింగిల్ డోర్స్ అండి. ఇంక్లూడింగ్ మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా చేయించారండి. సేమ్ ప్యాటర్న్ లో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు. మన కలర్స్ కానీ డెక్లమ్ సీట్స్ కానీ ఒకటే ప్యాటర్న్ లో యూజ్ చేశారండి. మనకి ఈ బెడ్రూమ్ లో కూడా సేమ్ సైజులో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఈ వాష్రూమ్ కూడా కింద మాస్టర్ బెడ్రూమ్ ఎలా వచ్చిందో ఆ టైప్ లోనే వస్తుందండి. ఓన్లీ చిన్న చేంజ్ అయితే అండి వాల్ టైల్స్ డిజైన్స్ అయితే మారినాయండి. అంతా కూడా బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ యూజ్ చేశారు. సూట్స్ కానీ కమోడ్స్ కానీ ఇవన్నీ కూడా శానిటరీ కానీ మనకు బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ యూజ్ చేశారు. కన్స్ట్రక్షన్ అయితే ఎక్కడ రాజీ పడకుండా చేయించారండి. కొంటే ఇలాంటి ఇల్లే కొనాలండి. ప్రైస్ కోసం ఎక్కడ కూడా రాజీ పడకుండా వీళ్ళు చేయించారు. అలాగే ప్రైస్ కూడా చెప్తున్నారండి. ఈ ఏరియాలో మన గజన్ రేట్ కూడా ఆ టైప్ లోనే ఉందండి. ఇంటి ప్రైస్ కూడా చెప్తాను. ముందు పైన వచ్చిన సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. ఈ బిల్డింగ్ ఓవరాల్ గా థర్డ్ బెడ్రూమ్ అండి. ఇది గెస్ట్ రూమ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 11 అడుగుల 2 అంగుళాలు ఇంటూ 12 ఈ బెడ్రూమ్ కూడా స్పేసెస్ గానే ఇచ్చారు. బెడ్రూమ్ లో సౌత్ అండ్ వెస్ట్ ఈస్ట్ వైపు కింద 2 విండోస్ తీసుకున్నారండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. బెడ్రూమ్ లో వెస్ట్ వైపు గోడ కింద టోటల్ గా వాల్ డ్రాప్ చేయించారండి. ఇది కూడా కింద నుంచి సీలింగ్ వరకు కూడా చేయించారు. ఫ్రెండ్స్ ఒకసారి ఈ డోర్స్ అయితే చూడండి. ఇవి వచ్చి స్లైడింగ్ డోర్స్ అండి. కింద నుంచి టాప్ వరకు కూడా స్లైడింగ్ డోర్స్ యూజ్ చేశారు. సెంట్రల్ ఈ బార్డర్ కి అయితే మనకి షీట్ అయితే యూజ్ చేశారండి. ఆ బార్డర్ యూజ్ చేయడం వల్ల కూడా చాలా బాగుంది. సెల్ఫ్స్ కూడా చాలా స్పేసెస్ గానే ఉన్నాయండి. లోపల సెల్ఫ్స్ అన్ని కూడా సిమెంట్ తో చేయించారు. ఒకసారి ఈ బార్డర్ చూసారు. హ్యాండిల్ డిజైన్స్ కూడా చూడండి. మన కబోర్డ్ లో కలిసిపోయేలా చేయించారు. మనకి కబోర్డ్ డోర్స్ సెంటర్ లో ఇలా బార్డర్ కింద యూజ్ చేయడం వల్ల చూడడానికి చాలా బాగుందండి. ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేయండి. మన బెడ్రూమ్ డోర్స్ కానీ కబోర్డ్ డోర్స్ కానీ సేమ్ టు సేమ్ ఒకే ప్యాటర్న్ లో ఉంటాయండి. ఒకసారి ఈ డోర్స్ దగ్గర మీకు చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఫ్రెండ్స్ మనకి ఈ కబోర్డ్ బ్యాక్ సైడ్ అటాచ్డ్ వాష్రూమ్ తీసుకున్నారు. ఈ వాష్రూమ్ కూడా చూద్దామండి. మనకి ఈ వాష్రూమ్ కూడా 11 అడుగులు ఇంటూ 6 అడుగులు అండి. ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపల శానిటరీ ట్యాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ అయితే చేశారు. మనకి ఇల్లు అయితే రెడీ టు మూవ్ గృహప్రవేశం రెడీగా ఉంది. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో వాష్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఒక చిన్న సైజ్ రూమ్ సైజ్ లో తీసుకున్నారు. అసలు టైట్ గా లేదండి. ఫ్రెండ్స్ ఈ వాల్ చూసారు కదా. ఈ వాల్ ఎందుకంటే మనకి ఇది వాల్ మౌంటైన్ తీసుకున్నారు కాబట్టి ఇన్బిల్డ్ వాటర్ ట్యాంక్ వచ్చిందండి. మనకి ఈ వాల్ లో ఇన్బిల్డ్ వాటర్ ట్యాంక్ వస్తుంది. ఇది కోరియల్ కంపెనీ యూజ్ చేశారు. మీరు కూడా ఈ టైప్ లో ముందుగా చేయించుకోవాలంటే ఆ ట్యాంక్ అది కూడా ఇన్బిల్డ్ ముందే చేయించుకోవాలండి. ఇక్కడ యూజ్ చేయని ఫ్లోర్ లైట్ డిజైన్ కూడా బాగుంది. ఈ టైల్స్ వైజ్ కానీ కలర్స్ కానీ లోపల యూజ్ చేయని డెక్లమ్ సీట్స్ కానీ చూడడానికి చాలా బాగుంది. వీళ్ళైతే ఒక ముక్కలో చెప్పాలంటే కుమ్మ పాడేశారండి. ఇంటీరియర్ డిజైన్ కానీ కబోర్డ్ సెలెక్టింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉందండి. అంతా కూడా ఇంజనీరింగ్ ప్లాన్ తో కట్టించారు. ఫ్రెండ్స్ మనకి ఈస్ట్ వైపు పైన కూడా సింహద్వారం తీసుకున్న టోటల్ గా టేక్ వుడ్ యూజ్ చేశారండి. ఇది 4 డోర్ల టైప్ అయితే ఇచ్చారండి. స్టెప్స్ కింద అయితే టోటల్ గా డోర్ అంతా కూడా ఓపెన్ అవుతుంది. ఈ టైప్ లో మనకు డోర్ అంతా ఓపెన్ అవుతుంది చూడండి. మనకు అవుట్ సైడ్ సిట్ అవుట్ ఏరియా ఇచ్చారండి. ఇది వచ్చి 10 అడుగుల పైన అయితే ఉంటుంది. సిట్ అవుట్ ఏరియా కూడా చాలా పెద్దగానే ఇచ్చారండి. ఇక్కడ ఇచ్చిన సీలింగ్ డిజైన్స్ కూడా చూడండి. మీరు నైట్ టైం లుక్ చూసారు కదా. ఇవన్నీ కూడా ప్రాపర్ లైటింగ్ యూజ్ చేశారు. మనకి ఇది వచ్చి ఎలివేషన్ లో చూసారు కదా. కేరళ బ్రిక్ యూజ్ చేశారండి. ఇది కేరళ బ్రిక్ యూజ్ చేశారు. మనకి ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారు. లేదంటే ఇది సపరేట్ గా రూమ్ టైప్ కానీ ఏవి మనకు నచ్చినట్టుగా చిన్న జిమ్ టైప్ కానీ చేయించుకుంటే బాగుంటుందండి. మినీ జిమ్ టైప్ చేయించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అక్కడ గ్లాస్ పార్టీషన్ చేసి ఇంకా ఫైనల్ గా ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే 1,60,00,000 చెప్తున్నారండి. మళ్ళీ చెప్తాను చూడండి. 1,60,00,000 చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదు, మాట్లాడుకుంటే తగ్గిస్తారండి.
1.60 CR చెప్తున్నారండి. నెగోషియబుల్ అండి. ఫైనల్ అమౌంట్ అయితే కాదు. ఫిక్స్డ్ అమౌంట్ అయితే అసలు కాదండి. ఇంటికి కూడా లోన్ అవైలబిలిటీలో అయితే ఉందండి. మీకు నచ్చిన బ్యాంక్లో చేయించుకోవచ్చు. ఈ ఇల్లు అయితే చాలా మంచి లొకాలిటీలో అయితే కట్టించారు. చుట్టుపక్కల అన్ని కూడా ఇల్లులు అయితే ఉంటాయండి. కన్స్ట్రక్షన్ వైజ్ కూడా చాలా బాగా చేయించారు. ప్లానింగ్ వైజ్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉందండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 1,60,00,000 చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చండి. పైకైతే వెళ్ళి చూద్దామండి. మన పైన కావాలంటే మినీ డిఆర్ ఈ టైప్లో కూడా చేయించుకోవడానికి చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా సరే మనకు ఒకసారి కాంటాక్ట్ చేయండి. నీట్గా మేము కన్స్ట్రక్షన్ తీసుకుని చేస్తామండి, ఎస్ఎఫ్టీ కింద ఛార్జ్ చేసి. అలాగే మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలన్నా సరే మేము ప్రమోట్ చేస్తామండి. దానికోసం కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఫ్రెండ్స్, ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీరు కాల్ చేసినప్పుడు మాత్రం హౌస్ కూడా అయితే కంపల్సరీ చెప్పండి. మీరు హౌస్ చూడడానికి వద్దామంటే మాకు కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేసేస్తారండి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుందండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి. బాయ్.